హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అమరావతిని అప్పుడు రాజధానిగా వద్దంది, వైజాగ్ని పెడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళైతే ఒపీనియన్. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే వైసీపీ తీరు కూడా మారింది. అమరావతి పైన ప్రేమ వస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అసలు ఎందుకు వైసీపీ ఇప్పుడు అమరావతికి ఇంత సపోర్ట్ చేస్తుంది? అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. సార్, ఎలక్షన్స్ కంటే ముందు ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా కూడా వైసీపీ వాళ్ళు వైజాగే ఉంటుంది రాజధానిగా, అమరావతి ఉండదని చెప్పారు. ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ముందు నుంచే అమరావతి స్టాండ్ గా తీసుకున్నారు. అమరావతిని ఇప్పుడు డెవలప్మెంట్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు అమరావతిపై కన్నుపడింది, అమరావతిపై ప్రేమ ఒలకబోస్తుందని చెప్పేసి వార్తతో ప్రచారం ఉంది. ఎందుకు ఈ విధంగా యూటర్న్ తీసుకున్నారు? మీరేం చెప్తారు సార్? నాకు అర్థమైంది ఏంటంటే, మీరు అన్నట్టు ఈవెన్ ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కొన్ని రకాల పనుల వల్ల మేము ఓడిపోయాం. ఆయన సేమ్ మేనిఫెస్టో ఇచ్చారు, లేదంటే మాకు కలవడానికి ఛాన్స్ ఇవ్వలేదు, మా సాధక బాధలు పట్టించుకోలేదు, పథకాలు ఇచ్చేస్తే చాలు గెలిచేస్తామన్నట్టుగానే మాట్లాడారు. సో అని తర్వాత కరణం ధర్మశ్రీ గారు కానీ, లేదంటే మన కేతిరెడ్డి గారు కానీ, తర్వాత ఆయన పేరు రాజానగర్ ఎమ్మెల్యే రాజా గారు కానీ, ఇలా రకరకాల ఒక్కొక్కరుగా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ వచ్చారు. అప్పటికి కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఈసారి కాదు, మళ్ళీ ఇప్పుడు మా స్టాండ్ అదే, మేము ఓడిపోయినా మా స్టాండ్ వైజాగే క్యాపిటల్, నెక్స్ట్ మళ్ళీ మేము వస్తాం అని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పారు. సో ఇప్పుడు సడన్గా ఈ ప్రేమ ఏంటి అని మీరు అనిపించవచ్చు. అది రాజకీయ ఎత్తుగడ. ఎందుకంటే 2014లో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిని ప్రతిపాదించినప్పుడు ప్రతిపక్షం స్థాయిలో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, యాక్సెప్ట్ చేశారు. అమరావతిలో శరవేగంగా ఇప్పుడు సెక్రటేరియట్ అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, కొన్ని రకాల డిపార్ట్మెంట్స్ అయితేనేమి, డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగులు ఉండడానికి అవసరమైన క్వార్టర్స్, అపార్ట్మెంట్స్ అయితేనేమి, అవన్నీ ఎట్లా మరి అంతకుముందు 5 ఏళ్ళు కదా జరిగింది. మొన్న ఈ 5 ఏళ్ళు అయితే ఏం జరగలేదు, ఎక్కడదక్కడ అలాగా మీరు నమ్మరు. ఆఖరికి ఆ దారి పొడవున బహిర్భూమికి కూడా వెళ్ళి ఉండేవారు. అవన్నీ ప్రక్షాళన చేశారు. ఓకే, అది వేరే విషయం, పక్కన పండి. అయితే అట్లాగా దానికి అసలు ఊరికే చంద్రబాబు నాయుడుగా పెట్టాడు కాబట్టి దాన్ని చేయకూడదు అనే ఒకటే సిద్ధాంతంతో, ఒకే ఒక కాన్సెప్ట్తో చెరగొట్టేశారు. కానీ మరి ముందులాగా ఇప్పుడు ఆయన పెట్టింది కంటిన్యూ చేసేస్తే అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇంత ఘోర పరాభవం తర్వాత, అరే ప్రజలందరూ దాన్ని కోరుకుంటున్నారు, మనకి ఎంత వ్యతిరేకత వచ్చేసింది, ఈ అంశం మీద అయ్యిండొచ్చు అని ఒక్కొక్కటి బయటికి చెప్పకపోయినా లోపాయకారంగా ఓవర్కమ్ అవ్వడం కోసం ఇట్లా మాట్లాడిస్తున్నారేమో ఎంపీలతో అని నా అభిప్రాయం. దీనికి సంబంధించి మిథున్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ ఆ 15,000 కోట్లు అమరావతికి శాంక్షన్ చేశారు, రుణముగా ఇచ్చారు, అది గ్రాంట్గా ఇస్తే బాగుంటుందని. ఇప్పుడు ఎందుకు గ్రాంట్గా? మీరు గడిచిన 5 ఏళ్ళు ఏం చేశారు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? రుణంగా అయినా ఇచ్చారుగా. ఇప్పుడు ఒక వ్యాపారం పెట్టుకుంటాం, వ్యాపారం పెట్టినప్పుడు ఏం చేస్తారు? అప్పు కదా, బ్యాంకు లోన్ తీసుకుని చేస్తాంగా, అప్పు తీసుకుని రుణంగా తీసుకుని చేస్తాంగా. వ్యాపారం బాగా నడిస్తే దాన్ని సంవత్సరంలో క్లియర్ చేసేస్తాం, అవునా? దానివల్ల బాగుపడుతున్నాం కదా, రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా, ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది కదా. రుణంగా ఇస్తే ఏంటి, గ్రాంట్గా ఇస్తే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ పొలాలు పెట్టడం ఎందుకు? ఏదో రాష్ట్రం మీద ప్రేమ కొద్దీ నేను అమరావతి మీద మాట కట్టుబడి ఉన్నాం అన్నట్టుగా. ఇవే తప్పుతో పట్టించే స్టేట్మెంట్లు, రాంగ్ డైరెక్షన్స్కి వెళ్ళే ఇబ్బందికర పరిస్థితి. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నల్ల కండువా వేసుకొని అసెంబ్లీకి వెళ్ళారు మొదటి రోజు. అఫ్కోర్స్ మాట్లాడించారో లేదు, ఈయన ఢిల్లీ వెళ్ళాలని బయటకు వచ్చేసారు. ఏదైతే రెండో రోజు కూడా వెళ్ళొచ్చుగా. రెండో రోజు వెళ్తే మన సంప్రదాయం ప్రకారం ద్వితీయ విఘ్నం ఉండకూడదు అంటారు. రెండో రోజు వెళ్ళి ఉంటే ఈయన నిజంగా దీనికోసం పోరాడాడు ఏదో వెళ్ళి ఊరికే నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదని కొద్దిగా హడావుడి చేశారనుకోండి, అంతా ఈయన మీద దృష్టి కేంద్రీకృతం అవుతుంది కదా. నెక్స్ట్ డే రెండో రోజు ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ ఢిల్లీ ధర్నా తేలిన తర్వాత ఇండియా కూటమిలో సభ్యులందరూ వచ్చి మద్దతు పలికారు. ఎవరిని? ఒక కార్యకర్తకి ఏదో జరిగింది, 36 మంది కార్యకర్తలను ఓచకొద్దు, 36 మంది ఎవరంటే పేర్లు చెప్పలేకపోయారు. మరి ఒక కార్యకర్తకి చెయ్యిని ఇరిగితేనే బాధపడిపోయారే, మరి సొంత బాబాని చంపేశారు, మీరు దాని గురించి మాట్లాడడానికి ఏమైంది అని ఒక జర్నలిస్ట్ అడిగితే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేనైతే చూడలేదు వీడియో, 2-3 చెప్పారు. మరి నేను వీడియో చూద్దాం అనుకుంటున్నాను ఎలా రెస్పాండ్ అయ్యారు ఏంటో. ఇట్లా రకరకాల అభిప్రాయ భేదాలు, రూమర్స్ లేదంటే వాస్తవాలు బయటకు వస్తుంది.
సో అలాంటప్పుడు ఈయన ఇక్కడే ఉండి బాబు వర్షాలు పడ్డాయి, గోదావరి జిల్లాలో మొత్తం పంట నష్టమైంది, రైతులకు మీరు ఏం చేస్తున్నారు, అక్కడ పవర్ లేదు, విద్యుత్ త్వరగా అందించండి, పిల్లలకి అమ్మఒడి దాని తల్లిదీవులు చేశారు దాన్ని ఇవ్వండి, ఏదో ఫైట్ మాట్లాడొచ్చు కదా. సో ఇట్లాంటి అంశాల మీద కూడా షర్మిలా గారు లాంటి వ్యక్తులు విమర్శించాక ఈయన ఓవర్కమ్ అయ్యారా, లేదు నిజంగా ఈయన కలిగిన ఆలోచన తెలియదు. సో అసలు అమరావతి అంటేనే పట్టించుకుని లెక్కలోకి లేని వ్యక్తులు అమరావతికి గ్రాంట్గా ఇచ్చుంటే బాగుండేది అని ఎందుకు, అది దాన్ని ఏదో అంటారు సవత్తల్లి ప్రేమ అన్నట్టుగా అట్లా అనేసరికి ఇప్పుడు అలా అంటూనే మిథున్ గారు కూడా ఏమంటున్నారు, నేను నా నియోజకవర్గంలో తిరగనివ్వట్లేదు, నా వాహనం మీద ధ్వంసం చేశారు, దాడులు జరుగుతున్నాయి, ఈ అరాచకం ఎప్పుడు చూడలేదు ఇలాంటి అరాచకం అని చెప్పి ఆయన మళ్ళీ అదే అంశాన్ని ఎత్తుకుంటున్నాడు. అమరావతి టాపిక్ని ఎత్తుతూ మళ్ళీ ఇటు తిరిగి అక్కడికే వస్తుంది. అంతకుముందు 5 ఏళ్ళు జరిగినవి ఎంత విడ్డూరంగా ఉన్నాయి. సో అట్లాగా మరలా ఇట్లా అయిపోతాము. అందరికి కూడా అమరావతి మీద కాన్సన్ట్రేషన్ ఉంది. ఓహో, అమరావతి రీజన్లో ఉండే వాళ్ళని వాళ్ళు మనసు దోచుకోవాలంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, తప్పదు. లేదు కార్యకర్తలు నాయకులు ఇంకా చేజారిపోతున్నారు, టీడీపీ వైపు బీజేపీ మొగ్గు చూపుతున్నారు, అటు వెళ్ళిపోతారేమో, మనం నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవాలంటే వాళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, లేదా వాళ్ళ గురించి ఒక ధర్నా చేయాలి, వాళ్ళ గురించి ఏదో ఉండాలి. ఇవన్నీ కాకుండా పార్టీ మనుగడ ఉండాలి అంటే అందరి గురించి మాట్లాడాలి. మరి వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అవుతుందని తెలీదా? వైజాగ్ స్టీల్ గురించి, వైజాగ్ రైల్వే జోన్ గురించి, కడప స్టీల్ గురించి, వైజాగ్ మెట్రో కూడా ప్రస్తావించి మాట్లాడుతున్నారంట. అవన్నీ శాంక్షన్ చేయాలి, ఇవన్నీ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. మీరు మరి ఎప్పుడు ఏం చేశారు? ఎట్లా అంత సింపుల్గా మాట్లాడేస్తున్నారు చూడండి. గడిచిన 5 ఏళ్ళు వీళ్ళు పరిపాలించలేదు, వీళ్ళు అసలు ఇండియాలోనే లేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి అట్లా మాట్లాడితే ఏం చేస్తామంటే ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగడే, రాజకీయ మనుగడ. రాబోయే 5 ఏళ్ళలో మనం 2029 వరకు పార్టీ కొనసాగాలి, మనుగడ ఉండాలి, అప్పుడు గట్టి పోటీ ఇవ్వాలి ఎన్నికల్లో, అవసరమైతే గెలుచుకునే సత్తా కూడా తెచ్చుకోవాలంటే కీలకమైనది నాయకులు, ఇంకా కీలకమైనది కార్యకర్తలు. ఎందుకంటే పల్లకి ఎక్కుతారు, బట్ పల్లకి మోసేవాడు కూడా ఉండాలిగా. సో ఆ మోసే వాళ్ళని కాపాడుకునే తాపత్రయంలోనే ఇవన్నీ. అలా అయితే ఇదే మిథున్ రెడ్డి గారు బీజేపీ కూడా తొంగి చూస్తున్నారు, అటువైపు వెళ్ళిపోతారు, పెద్దిరెడ్డి గారు దీనికి పక్కా వ్యూహ రచన చేశారన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి, గతంలో వచ్చాయి. మరి అవి ఎంతవరకు వాస్తవం తెలియదు. బట్ ఏదో మేము రాజకీయాల్లో ఉన్నాము, మనుగడ సాగిస్తున్నాం అంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ప్రజల్లో నిలుస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. సరే ఇప్పటికైనా రాజకీయం అంటే నేర్చుకుంటున్నారు, వెరీ గుడ్. పోతే ఇట్లా కలవడం అనేది కూడా